దానికి టికెట్ ఇచ్చారు కదా. వెల్కమ్ టు యమలోకం. వాళ్ళు నిజం మనుషులే, కదులుతారు సడన్గా. భయపడకండి పిల్లలు. ఓ మై గాడ్, ఎంత బుర్రా! ఏ మనుషులు, నేను ఫోటో తీస్తున్నాను. ఏంటి అక్కడ ఉండు, అక్కడి నుంచి ఏ నుంచి చూడండి. నువ్వు మా హస్బెండ్ చూడండి. ఏమంటారు వీళ్ళని, ఏమంటారు బయట ఉన్న వాళ్ళని? మీ గదేది, మీ గజం. ఏ నోట్లోంచి లోపల కనిపించేస్తుంది చూసారా? ఇసుకోండి, మనం ఎంటర్ అయిపోయాము. భరత్ ఇక పుర్రెలు ఇరిగిపోయి అప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి యమలోకం. చెర్రీని వెళ్ళు. ఇటు చూడు, హాయ్ చెప్పు. చూడండి యమలోకం. ఇదిగోండి మన ఆర్కే బీచ్లో చాలా బాగా. ఇదిగో సిక్స్లు వేస్తే ఇది ఇలా లైన్ అంటారు. ఇతను నవ్వుతున్నారు చూసారా? ఇతను హ్యాపీగా ఉన్నాడు యమలోకం వచ్చిన. ఈ అమ్మ చూసారా? ఓ మై గాడ్, ఏజ్డ్ వాళ్ళని కూడా వదలరు. ఓ మీరు పట్టుకోండి. అవునండి, ఏ ఆర్మీ ఆఫీసర్ కూడా సిక్సే. ప్రతి జీవి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు పెట్టుకునేది. అంత మాత్రమున అవన్నీ వరకు మృత్యువాగా అఖండ మండల ధర్మ పాలన సమస్త లోక న్యాయ పాలన రక్షకుండా ఇదిగోండి మన గురించి స్నాప్స్ తీస్తే నుంచోండి. చెప్పలో ఎవరైతే వస్తామో చీజా ఇచ్చాడు. హాయ్ మామగారు. హాయ్ మామగారు. పడబడి బాబు. అమ్మో నిజమైన కావాలి చూసారా? యమలోకం. సతీష్ గారు యమలోకం దగ్గర తెచ్చారు. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. యమలోకం ఇదే అంటారు. ఇవ్వండి, సిక్స్ వేసి బోను. అటులతో సరస్వరానికి ఆముదములో వేయించి, కత్తికి ఒక కండగా కోయించి, ఉప్పు కారము పట్టించి దీనిని నిలువులో కొరత వేయించి, ఉప్పు బొమ్మలతో పరపరా కోయించు. ధర్మ పరిరక్షకుండా అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. చంద్రగుప్త గారు చూడండి, మా గురించి బాగా రాయండి. అదే సృష్టి ధర్మం. ప్రతి జీవి భవిష్యత్తు మీద